మీ అందరికి వందనాలు. ఫస్ట్ జాన్ బుక్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని కృప మనం ఇలాగా వాక్యం చదువుకోవడం, ఇలా టైం తీసుకోవడం టు స్టడీ గాడ్స్ వర్డ్. వీఆర్ సో ప్రివిలేజ్డ్. At the same time, we have a great responsibility. Because మనకి దేవుడు చాలా వాక్యం నేర్పిస్తున్నాడు దేవుడు మనకి. సో మనకి ఎంతో బాధ్యతను పెంచుతా ఉన్నాడు దేవుడు. సో ఈ 2nd జాన్ 3rd జాన్ కూడా కంప్లీట్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు. మీ అందరి ఆసక్తిని బట్టి కూడా దేవునికి వందనాలు. మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి స్టడీ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. సో మొదట మనం చాలా చిన్న లెటరే కాబట్టి 3rd జాన్ ఫస్ట్ 2nd జాన్ లెటర్ చదివేద్దాము. బట్ యాజ్ వి రీడ్ కొంచెం ఇందులో రిపీటెడ్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, ఫ్రేజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది గమనిస్తూ చదువుదాం. జస్ట్ 13 వర్సెస్ కాబట్టి ఎవరైనా ఒకళ్ళు చక్కగా చదివితే బాగుంటుంది. జాన్స్ లెటర్, 2nd లెటర్, ఎపిసల్. అమ్మ చదువుతారా ఎవరన్నా? చదవండి అమ్మా. The elder, to the lady chosen by God, and to her children, whom I love in the truth, and not I only, but also all who know the truth, because of the truth which lives in us and will be with us forever. Grace, mercy, and peace from God the Father and from Jesus Christ, the Father's Son, will be with us in truth and love. It has given me great joy to find some of your children walking in the truth, just as the Father commanded us. And now, dear lady, I am not writing you a new command, but one we have had from the beginning. I ask that we love one another. And this is love, that we walk in obedience to his commands. As you have heard from the beginning, his command is that you walk in love. I say this because many deceivers who do not acknowledge Jesus Christ as coming in the flesh have gone out into the world. Any such person is the deceiver and the antichrist. Watch out that you do not lose what we have worked for, but that you may be rewarded fully. Anyone who runs ahead and does not continue in the teaching of the Christ does not have God. Whoever continues in the teaching has both the Father and the Son. If anyone comes to you and does not bring this teaching, do not take them into your house or welcome them. Anyone who welcomes them shares in their wicked work. I have much to write to you, but I do not want to use paper and ink. Instead, I hope to visit you and talk with you face to face, so that our joy may be complete. The children of your sister, who is chosen by God, send their greetings. Thank you. Thank you. May God bless this word in our meditation and study. So author of 2nd and 3rd John మనం చూస్తే గనుక ఎవరు ఈ ఆథర్, ఎవరు అంటే ఇక్కడ మనకి ఎల్డర్ అని రాసుకున్నాం కదా, పెద్దనైనా నేను. ఎల్డర్, హూ ఇస్ దిస్ ఎల్డర్? మనకి జాన్స్ లెటర్ అని రాసేస్తుంది, బట్ ఈ లెటర్ లో ఎక్కడా కూడా జాన్ అని ఐడెంటిఫై చేసుకోలేదు కదండి. ఐడెంటిఫై చేసుకోకుండా ఎల్డర్ అని చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో హూ ఇస్ దిస్ ఎల్డర్? ఏమని అనుకోవచ్చు? ఎల్డర్ ఎవరని అనుకోవచ్చు? ఎల్డర్ అంటే జాన్ అనే జాన్ అనే అనుకోవచ్చు. ఓకే,
traditionally thought that 2nd and 3rd John were written by John the Apostle అనే. అయితే కొంతమంది ఏమనుకున్నారు అని అంటే కనుక ఎల్డర్ అంటే ఒక జాన్ పేరు మీద ఉన్న ఇంకొక ఎల్డర్ ఎవరో ఉంటారు అన్నట్టుగా అన్నమాట. సో అలా డిఫరెంట్ ఉన్న ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా జాన్ స్టార్ట్ మాత్రం చాలా క్లియర్ గా ఏమన్నారంటే ఇట్ ఈస్ జాన్ ద అపోజిల్, జాన్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రాశారు దీన్ని అనేది. ఇట్స్ వెరీ క్లియర్ గా, ఇట్స్ వెరీ క్లియర్. అండ్ హీ ఆల్సో ఆథర్ ద గాస్పుల్ ఆఫ్ జాన్, ఫస్ట్ జాన్ అండ్ రెవల్యూషన్. మనం ఆల్రెడీ చూసాం 5 బుక్స్. ఓకే, ఫస్ట్ 3 జాన్ 3 లెటర్స్, గాస్పుల్ అండ్ రెవల్యూషన్ రిటన్ బై John the Apostle. John was probably much older than 80 when he wrote these letters. Okay, 80 years time lo ee letters rasundochu అని అంటారు అన్నమాట. ఓకే, letter to 2nd John is addressed to ఎవరికి అడ్రస్ చేయబడింది? To whom it is addressed to? 2nd John. To the lady chosen To the by lady. God and to her children. Okay. అమ్మగారికి elect. ఆమె పిల్లలకు. ఓకే, అవును, ఆమెకు పిల్లలకు. పిల్లలు. 3rd లెటర్ ఒకసారి చూద్దాము. అదెవరికి అడ్రస్ చేశారు? జస్ట్ చూస్తే మీకు అర్థం. ప్రియుడైన గాయనకు. గాయస్, ఇట్ ఈస్ అడ్రస్ టు గాయస్ కదా, గాయకు రాశాడు అనమాట 3rd లెటర్. సో ఫస్ట్ జాన్ మనం చూస్తే 3 letters. ఫస్ట్ జాన్ ఈజ్ అన్ ఓపెన్ లెటర్ రిటర్న్ టు ఏ కమ్యూనిటీ, వెరస్ 2nd and 3rd లెటర్స్ పర్సనల్ లెటర్స్ గా మనం చూస్తాం అనమాట. ఇండివిజువల్స్ కి రాసిన లెటర్స్ అనేది. అఫ్ కోర్స్ సమ్ డిసగ్రీ. 2nd లెటర్ ఏమంటారు అని అంటే కనుక ఈ ఎలెక్ట్ లేడీ అనేటప్పుడు అక్కడ ఆ చర్చ్ ని అడ్రస్ చేస్తున్నారా లేకపోతే లిటరల్ గా లేడీ అనే చిన్న మళ్ళా అక్కడ కూడా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ డెఫినెట్ గా టు ద లేడీ ఎలెక్ట్, ఏర్పరచబడిన అమ్మగారికి రాస్తున్నట్టుగా మనం చూడొచ్చు. సో 2 ఇండివిజువల్స్ అంటే చూస్తామన్నమాట. ఓకే, ఆడియన్స్ రాసింది ఎవరు అనేది మనం చూస్తే బేసిక్ గా పర్సనల్ లెటర్స్ జాన్ దగ్గర నుంచి మనం చూస్తాం. వాట్ ఈస్ ద అకేషన్ ఆఫ్ రైటింగ్ దిస్ లెటర్? 2nd జాన్ గాని 3rd జాన్ గాని వాట్ ఈస్ ద అకేషన్? వాట్ హీ వాంట్స్ టు అడ్రస్ అని అంటే బేసికలీ హీ వాంట్స్ టు అడ్రస్ ద ఇష్యూ దట్ ఈస్ ద హాస్పిటాలిటీ అనమాట. ఎందుకంటే అది మనం verse 10 and 11 లో మనం చూస్తాము. 10 and 11 లో ఏమనుంది? verse 10 and 11 లో, If anyone comes to you and does not bring this teaching, do not take them into your house or welcome them. Anyone who welcomes them shares in their wicked work. ఓకే, సో ఏమని చెప్తున్నా అంటే జస్ట్ డోంట్ ఓపెన్ యువర్ డోర్ టు ఎనీబడి అన్నమాట కదా. కొంచెం నువ్వు హాస్పిటాలిటీ ఈజ్ వెరీ గుడ్, బట్ అట్ ద సేమ్ టైం నువ్వు మరి హాస్పిటాలిటీ ఇచ్చేటప్పుడు జస్ట్ లిటిల్ డిజర్న్మెంట్ కావాలి అన్నట్టుగా మనం చూస్తాం. సో ఇన్ ద ఎర్లీ చర్చ్, వై హాస్పిటాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎర్లీ చర్చ్? ఎందుకనండి అసలు హాస్పిటాలిటీ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎర్లీ చర్చ్ లో? న్యూ టెస్టమెంట్ టైం చర్చెస్ ఎందుకని? అంటే ఆ రోజుల్లో ప్రయాణము కొద్దిగా కష్టము సిస్టర్. అది కాకుండా మరి వాళ్ళు బస్ చేయడము, ఎక్కడ బస్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ కంఫర్ట్ హోటల్స్ అవేమి ఉండవు కదా అప్పట్లాగా. అదే కాకుండా దేవుడు కూడా ఆతిథ్యము చేయ మరవకుడి అని వాక్యం రాసింది కదా. అలాగే అబ్రహాం కూడా ఎండలో ఒక ప్రభువుని గాని దేవదూతని గాని చూసినప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి బతిమలాడి ఇంటి తీసుకొచ్చి వారికి భోజనము పెడతారు కదా.
అని నా అభిప్రాయం సిస్టర్ గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా చెప్తారా అండి? ఎనీ అక్క ఎనీ అదే అక్క అప్పుడు మరి ఎర్లీగా ఈ గాస్పిల్ అంతా ప్రీచ్ చేయడానికి మరి డిసైపుల్స్ వీళ్ళందరూ కూడా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి మరి ట్రావెల్ చేసి అలాగా గాస్పిల్ షేర్ చేసేవాళ్ళు కదా అక్క. సో అలా చర్చ్ ప్లాంటింగ్ అన్ని కూడా మరి ఒక ప్లేస్ నుండి ఇప్పుడు పాల్ ని చూస్తే అలాగా తిరుగుతా అన్ని ప్లేసెస్ లో టీచ్ చేసేవాళ్ళు కదా అక్క. సో Exactly. మరి వాళ్ళకి ఎర్నింగ్ ఏమి ఉండదు కదా అక్క. ప్లస్ ఎగ్జాక్ట్లీ ఓకే. వాళ్ళు సో ట్రావెలింగ్, అకామిడేషన్, ఫైనాన్సెస్, సో ఇది రీజన్స్ అని మనం జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో కూడా మనం చూస్తాము. హీ ఈస్ టు కమ్ ఆఫ్ ఇన్ టు మేరీ అండ్ మార్తా హౌస్ మనం చూస్తాం కదా. సో అండ్ అప్పుడైతే సినగాగ్స్ ఉన్నాయి, బట్ హీ యూస్ టు కమ్ టు దేర్ హౌస్ ఓన్లీ టు స్టే అన్నమాట. కానీ అక్కడే చర్చ్ ఏమీ జరిగేది కాదు. బట్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ని మనం చూస్తే ఉంటే కనుక, సో యూజువలీ ద చర్చెస్ వర్ పీపుల్ యూస్ టు గ్యాదర్, క్రిస్టియన్స్ యూస్ టు గ్యాదర్ ఇన్ ద హౌస్ చర్చెస్ కదా. అప్పుడు వాటిని హౌస్ చర్చెస్ అన్నారు. అంటే చర్చ్ బిల్డింగ్స్ ఏమీ కట్టలేదు ఇంకా ఇనిషియల్ డేస్ లో. అంటే జూయిష్ సినోగాగ్స్ అయితే ఉన్నాయి, కానీ వీళ్ళు మరి జూయిష్ క్రిస్టియన్స్ కాబట్టి హౌస్ చర్చెస్ అనేవి ఉన్నాయి. ప్రిసిల్లా లేదా లిడియా మనం చూస్తాం యాక్ట్స్ లో. వెళ్ళినప్పుడు తను తెలుసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది అనమాట. ఓకే, జైలర్ అట్లా వాళ్ళ ఇంటికి, కొర్నేలియస్ వాళ్ళ ఇంట్లో అనమాట. సో దిస్ ఇస్ హౌ ఎవ్రీవేర్ మనం చూస్తే కనుక చర్చెస్ అనేవి హౌస్ చర్చెస్ గా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. బై అండ్ లార్జ్ అంటే అప్పట్లో ఇంకా క్రిస్టియన్స్ కూడా వెల్కమ్ చేయటం లేదు. దేర్ ఆర్ నో చర్చ్ బిల్డింగ్స్, సో దే మెట్ ఇన్ ఈచ్ అదర్స్ హౌస్. అండ్ ఇన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అకామిడేషన్ అన్నారు కదా, అకామిడేషన్ అవి మరి అలాంటి చోట ఇన్ హోటల్స్ లాంటివి, ఇన్స్ లాంటివి కూడా ఈ ట్రావెలింగ్ ప్రీచర్స్ కి అంత సూటబుల్ గా లేవంట. మోస్ట్ వుడ్ హ్యావ్ డిపెండెడ్ అపాన్ బిలీవర్స్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్. మీరు చెప్పినట్టుగా ఈ రీజన్స్ ని బట్టి హౌస్ చర్చెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే హౌసెస్ లోనే చర్చెస్ ఉన్నాయి. హాస్పిటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గా ప్రాక్టీస్ అనేది మనం చూస్తాం అనమాట ప్రతి చోట కూడా. ఈవెన్ పేతుర్ని జైల్లో పెట్టినప్పుడు కూడా ఎవరింట్లో ప్రార్థన అవుతా ఉంది? when Peter was jailed, ఎప్పుడు అది ఎవరింట్లో ప్రేయర్ అవుతా ఉండింది అప్పుడు? మార్క్ ఇంట్లో. మార్క్ ఇంట్లో కదా. మార్క్ మదర్ మేరీ అండ్ ఆల్సో మార్క్ ఇంట్లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మార్క్ ఇంట్లో యాక్ట్స్ 12th చాప్టర్ చూస్తాం అనమాట. సో దిస్ ఇస్ హౌ చాలా బోల్డ్ గా ఆ రోజుల్లో మరి వెన్ క్రిస్టియన్స్ వర్ నాట్ వెల్కమ్డ్ అండ్ పర్సిక్యూషన్ ఇస్ దేర్, అలాంటి రోజుల్లో విమెన్ చాలా బోల్డ్ గా దే హౌసెస్ ని ఎంతో చక్కగా పరిచర్యకి దే యూస్ టు వెల్కమ్, గివ్ షెల్టర్ అండ్ ఓపెన్ ఫర్ ద బిలీవర్స్, గ్యాదరింగ్స్ కి, ప్రేయర్స్ కి అట్లా ఓపెన్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో హాస్పిటాలిటీ అనేది మనం చూస్తున్నట్టుగా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ ఏ కమాండర్. ఇట్స్ మనకి హాస్పిటాలిటీని గురించి. బట్ ఇక్కడ హాస్పిటాలిటీ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఎలాగయింది అని అంటే కనుక టు ఫర్దర్ ద గాస్పల్ అనమాట కదా. టు ఫర్దర్ ద గాస్పల్, ఫర్ టు గివ్ స్పేస్ ఫర్ వర్షిప్, వర్షిప్ కి స్థలం ఇవ్వడానికి, బిలీవర్స్ గ్యాదర్ అవడానికి, మరి ఈ రకంగా సువార్త ప్రకటింపబడటానికి, అండ్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రీచర్స్, టీచర్స్ వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఉండేటప్పుడు. సో ఈ రకంగా హాస్పిటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం చూస్తాం. సో యూజువల్ గా మనం చూస్తే గనక మినిస్టర్స్, ట్రావెలింగ్ మినిస్టర్స్ అండ్ లోకల్ మినిస్టర్స్ అని చూస్తాం అన్నమాట. ట్రావెలింగ్ మినిస్టర్స్ దే ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, ఆర్ లోకల్ మినిస్టర్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పాల్ ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, హీఈస్ ట్రావెలింగ్
ప్రీచర్, అపోజిల్ అని. బట్ వేరస్ మరి తిమోతిని ఏం చేశాడు? హీ అపాయింటెడ్ తిమోతి అట్ వన్ ప్లేస్, ఎఫెసస్. యు స్టే దేర్ అన్నాడు. ఫస్ట్ తిమోతి మనం చదివితే కనుక ఫస్ట్ తిమోతి ఫస్ట్ చాప్టర్ లో అంటాడు, తిమోతి యు స్టే దేర్ అండ్ యు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్, టీచ్ దెమ్ హౌ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద చర్చ్, యు స్టే దేర్ అని చెప్పాడు. అండ్ దెన్ టైటస్ ని ఎక్కడ పెట్టాడు? టైటస్ వాజ్ ప్లేస్డ్ ఇన్ క్రేట్. సో అలాగా లోకల్ ప్లేస్ లో రెసిడెంట్ మినిస్టర్స్ ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ట్రావెలింగ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. సో చర్చ్ నీడ్స్ బోత్ ట్రావెలింగ్ మినిస్టర్స్ అండ్ లోకల్ మినిస్టర్. సమ్ చర్చెస్ ఆర్ లాక్డ్ ఇన్ టు దేర్ ఓన్ లోకల్ మినిస్ట్రీ అండ్ డోంట్ లిజన్ ఇనఫ్ టు అదర్ మినిస్ట్రీస్. కొన్నిసార్లు మనం సంఘాలను చూస్తా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే అన్నమాట, ఇంకా అంతే తప్ప బయట అవుట్ రీచ్ లేదా ఇంకా వెలుపల వాళ్ళ గురించి పట్టించుకోవడం, అదర్ మినిస్ట్రీస్ గురించి పట్టించుకోవడం అట్లాంటిది ఏమి ఉండదు. కొన్ని చర్చెస్ అయితే అసలు డోంట్ ఈవెన్ అలౌ టు స్పీక్ ఆఫ్ ద అదర్ మినిస్ట్రీస్. కానీ ద చర్చ్ దట్ ఐ అటెండ్ విశాఖపట్నంలో యూనియన్ చాపెల్కి వెళ్తాం అనమాట. మాకు ఎవ్రీ ఒక సండే ఇన్ ద మంత్ మాకు మిషన్ సండే లాగా డిఫరెంట్ మినిస్ట్రీస్ వచ్చి చక్కగా గిడియన్స్ వాళ్ళు కానీ ఎఫ్ఎంపిబి కానీ, సో ఈ రకంగా మినిస్ట్రీస్ ని ఫీబా ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఈవెన్ ఆఫరింగ్ రైజ్ దట్ డే స్పెషల్ గా వాళ్ళ కోసమే ఇస్తాం అనేది ఫైనాన్షియల్ గా చూస్తాం. సో అలా చెయ్యని చర్చలు చాలా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదర్స్ లివ్ ఆన్ విజిటింగ్ ప్రీచర్స్ ఆల్ ద టైమ్. అంటే వాళ్ళకి పాస్టర్స్ ఉండరు కొన్ని చర్చెస్ లో అన్నమాట, గాడ్ సర్వెంట్స్ అంటారు. వాళ్ళు పాస్టర్స్ కాదు, దే డోంట్ స్టే యాజ్ అ ఫ్యామిలీ అండ్ అవైలబుల్ ఫర్ ద షీప్. అలా కూడా ఉండరు, జస్ట్ విజిటింగ్ ప్రీచర్స్ గా పెట్టుకుంటారు కొంతమంది. అఫ్ కోర్స్ ఇంకా ఈ డిజిటల్ సెటప్ లో ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. ఏంటా అడ్వాన్స్మెంట్ డిజిటల్ సెటప్ లో? ఏంటా అడ్వాన్స్మెంట్ డిజిటల్ సెటప్? కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్లైన్ ఆన్లైన్ స్క్రీన్ పెట్టేస్తారు అనమాట. అంత ఇంపర్సనల్ గా, మరి అసలు బొత్తిగా అంటే ఇంపర్సనల్ గా ఒక స్క్రీన్, వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్ ఉన్న చోటల్లా స్క్రీన్లు పెట్టేసి చేస్తారు అనమాట కదా. సో ఇలాంటి పరిస్థితులు చర్చెస్ లో దీస్ డేస్ మనం చూస్తా ఉంటే గనక, వాట్ అబౌట్ ద చర్చ్ ఇన్ న్యూ టెస్టమెంట్ టైమ్స్? చర్చ్ ఇన్ న్యూ టెస్టమెంట్ టైమ్స్ లో మనం ఏం చూస్తాము? ట్రావెలింగ్ మినిస్టర్స్, లోకల్ మినిస్టర్స్, లేదా మరి పాస్టర్స్ ఉన్నారా లేదా? న్యూ టెస్టమెంట్ చర్చ్ ని మనం స్టడీ చేస్తే కనుక బోత్ ఉన్నారు కదా. సో ఇన్ ద న్యూ టెస్టమెంట్ దేర్ వర్ లోకల్ మినిస్ట్రీస్, పాస్టర్స్ అండ్ టీచర్స్, అండ్ ట్రావెలింగ్ మినిస్ట్రీస్, అపోజల్స్, ప్రాఫిట్స్, ఇవాంజలిస్ట్స్ ఉన్నారు అన్నమాట. అప్పుడు దేవుడు ఇద్దరినీ లేపుకున్నాడు. ఎలాగా? సంఘం విస్తరించే కొద్దీ, సంఘాలు విస్తరించే కొద్దీ, అండ్ చర్చెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, లోకల్ గా అక్కడ ఉండి వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళని మరి టైటస్ చూస్తాం మనం, ఏమన్నాడు? వాట్ ఈస్ అన్ఫినిష్డ్, లూజ్ ఎండ్స్ ఉన్నాయి, టైటస్ నువ్వు నేను వెళ్ళాం, ఇంకా చాలా పని ఉంది, సో యూ స్టే దేర్ అండ్ టై ఆల్ దోస్ లూజ్ ఎండ్స్ అని టైటస్ ని అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తాం అనమాట. సో దిస్ ఈస్ హౌ చర్చెస్ కి ఒక పాస్టర్ తప్పకుండా ఉండాలి, ఒక టీచర్స్ అండ్ పాస్టర్స్ అనేది ఉండాలి, అండ్ ట్రావెలింగ్ మినిస్టర్స్ కూడా అవసరమే అనమాట. కానీ చర్చికి ట్రావెలింగ్ మినిస్టర్స్ ని మాత్రమే పెట్టుకొని చూస్తే గనక ఆ షెపర్డింగ్ అనేది అంత బాగా అవ్వదు. అది మన న్యూ టెస్ట్మెంట్ మోడల్ మనం చూస్తే కనుక, హౌ టు హ్యావ్ ఎ పాస్టర్ ద ఇవాంజలిస్ట్ అనే మోడల్ మనం ఈ న్యూ టెస్ట్మెంట్ చర్చెస్ ని చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం హాస్పిటాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
and particularly in areas where we do not know in the days to come ఏం జరుగుతుందో. అలాంటప్పుడు ఎవ్రీ హౌస్ ఒక మినీ చర్చ్ లాగా అన్నమాట, ఒక మినీ చర్చ్ లాగా ఉండాల్సిన పాసిబిలిటీస్ అనేవి వస్తాయేమో మనకి తెలియదు. సో దిస్ ఇస్ హౌ అంటే కాంటెక్స్ట్ మనం చూస్తున్నప్పుడు, ఈ లెటర్ కాంటెక్స్ట్ లో ఈ హాస్పిటాలిటీ అనేది చూస్తా ఉన్నప్పుడు దిస్ ఇస్ ద రీజన్ అన్నమాట. ఓకే, అండ్ ఫస్ట్ జాన్ అండ్ థర్డ్ జాన్ డీల్ విత్ ద సేమ్ ఇష్యూ అని అన్నాం కదా. సో హాస్పిటాలిటీ, బట్ ఓకే, ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు, వెన్ టు గివ్ ఇట్ అండ్ వెన్ నాట్. బట్ వై 2 లెటర్స్? రెండు చోట్ల ఒకటే కదా, ఇద్దరికి ఒక కామన్ లెటర్ రాయొచ్చు. ఎందుకు అని అంటే గనుక, ఒక లెటర్ ఏమో ఒక ఉమెన్ కి, ఒక లెటర్ ఏమో ఒక మ్యాన్ కి రాయాల్సి వచ్చిందండి. ఇష్యూ ఇస్ వెరీ సిమిలర్. డేవిడ్ పాసన్ అంటారు. డేవిడ్ పాసన్ రాసిన బుక్ లో నుంచే నేను మోస్ట్లీ తీసుకుని చెప్తా ఉన్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనుక డేవిడ్ పాసన్ మీరు బుక్ చదవచ్చు. అందులోంచే నేను చదివి మీకు చెప్తున్నాను. ఇష్యూ ఈజ్ వెరీ సిమిలర్ బట్ ద డిఫరెన్సెస్ కరస్పాండ్ టు జెండర్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటారు ఆయన. అందుకే ఏమంటారంటే, ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ ఎ హెల్ప్ఫుల్ ఫౌండేషన్ ఫర్ గ్రాస్పింగ్ ద అవుట్లైన్ అండ్ పర్పస్ ఆఫ్ ఈచ్ బుక్. ఈ సెకండ్ జాన్ థర్డ్ జాన్ అర్థం చేసుకోవాలి అని అంటే కనుక, ఒకటేమో విమెన్ కి ఇంకొకటి మ్యాన్ కి రాశారు కాబట్టి ఇద్దరు ప్రాబ్లమ్ ఒకటే, బట్ ఇద్దరు కూడా డిఫరెంట్ గా దాన్ని ట్యాకిల్ చేశారు. దట్స్ బికాస్ ఆఫ్ దేర్ జెండర్ డిఫరెన్సెస్. కాబట్టి మనం ఈ లెటర్స్ లోనికి వెళ్ళక ముందు ఈ జెండర్ డిఫరెన్సెస్ తెలుసుకుంటే బాగుంటది అని ఆయన సజెస్ట్ చేసి, అసలు ఆ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా జెండర్ డిఫరెన్సెస్ కి ఆయన అలాట్ చేశారు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ జస్ట్ బ్రీఫింగ్ అబౌట్ ద జెండర్ డిఫరెన్సెస్ అనేది ఫస్ట్ చూసి మనం తర్వాత వెళ్దాం. ఓకే, ఈ జెండర్ డిఫరెన్సెస్ ను మనం చూస్తా ఉంటే కనుక, అసలు ఒక క్రిస్టియన్ గా ఎలా ఉంటాం మనం, అండ్ క్రిస్టియన్ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తాం, వాట్ ఇట్ మీన్స్ టు బి అనేది మనం చూస్తే కనుక, ఓకే, డజంట్ మ్యాటర్ హౌ యూ లివ్ యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ ఇన్ ద ట్రూత్ అనేది ఒక ఒపీనియన్ అన్నమాట. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ లివ్ యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ ఇన్ ద ట్రూత్. నువ్వు సత్యం తెలుసుకుని సత్యాన్ని నువ్వు నమ్మితే చాలు, నువ్వు ఎలాగా జీవించినా ఏం ప్రాబ్లం లేదు అనేది నీకు తెలిసి నువ్వు నమ్మితే చాలు, నీ నడవడికి ఎలా ఉన్నా పర్వాలేదు, డజంట్ మ్యాటర్ అనేది. బట్ అనదర్ వ్యూ ఏంటంటే గనక, డజంట్ మ్యాటర్ వాట్ యూ బిలీవ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సిన్సియర్ అండ్ లవింగ్. నువ్వు ఎంతో సిన్సియర్ గా ప్రేమగా ఉంటే పర్వాలా, నువ్వేం నమ్మినా దట్ డజంట్ మ్యాటర్ అనేది. ఈ 2 ఒపీనియన్స్, ఈ 2 ఒపీనియన్స్ కరెక్టే అంటారా, లేకపోతే ఏది కరెక్ట్ ఏది రాంగ్ మీరు చెప్పాలి. రెండు రాంగ్. రెండు కాదు. రెండు Wrong. వెరీ గుడ్, ఎక్సలెంట్. రెండు రాంగ్, బోత్ వ్యూస్ ఆర్ రాంగ్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బైండ్స్ బోత్ ట్రూత్ అండ్ లవ్ ఇన్సెపరబుల్లీ టుగెదర్ అన్నది. ఓకే, నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను దేవుణ్ణి ప్రేమించమన్నాడు దేవుడు కదా. సో సత్యం ఎంత ఇంపార్టెంటో ట్రూత్ కూడా అంతే ఇంపార్టెంట్. అవి రెండు ఏమి ఆపోజిట్ పోల్స్ కాదు. ట్రూత్ అండ్ లవ్ అనే దే ఆర్ ఫ్రెండ్స్ నాట్ ఎనిమీస్. అందుకే ఎఫ్సి పత్రికలో ఈ రెండింటిని చాలా చక్కగా దగ్గరికి తీసుకొచ్చాడు పౌలు కదండి. అవునా, ఏమని ఉంటుంది ఎఫిషియన్స్ లెటర్ లో చూస్తారా ఒకసారి, 4th చాప్టర్. ఏమ్మా చెప్తున్నారు ఎవరైనా జవాబు? ఎఫిషియన్స్ 4th చాప్టర్ లో ఉంటుంది, చెప్తారా?
ఏమని ఉంటుంది? 15th verse 15. Instead, speaking the truth in love, Hmm. we will grow to become in every respect the mature body of Him who Hmm. is the head, that is అదే. Christ. అది సో ఎంత చక్కగా ప్రేమతో ప్రేమ సత్యం కలిగి సత్యము చెప్పాలి. చెప్పు ప్రేమతో క్రీస్తు సత్యం వలె చెప్పాలి. ఉండుటకు. సత్యం ఒక్కటే అంటే చాలా హార్ష్ గా ఉంటుంది. ప్రేమ ఒక్కటే అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. జాన్ స్టార్ట్ గారు అంటారు అనమాట, ట్రూత్ ఈస్ లైక్ ఎ స్కెలిటన్ అంటాడు అనమాట. ఆ స్కెలిటన్ కి అసలు బ్యూటీ ఉండదు అండ్ గుచ్చుకుంటా ఉంటది కూడా. అండ్ లవ్ ఈస్ లైక్ అ ఫ్లెష్ అంటాడు. ఫ్లెష్ ట్రూత్ లేకపోతే, స్కెలిటన్ లేకపోతే కొలాప్స్ అయిపోతుంది. సో ఒక క్రిస్టియన్ కి రెండు కావాలి ఏంటి? ట్రూత్ స్కెలిటన్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం లవ్ ఫ్లెష్ కావాలి. అప్పుడే కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అనేది మనం చూస్తాం. కాబట్టి బోత్ వ్యూస్ ఆర్ రాంగ్ అనేది మనకు అర్థం అవుతుంది అనమాట. అండ్ నోవేర్ విల్ యూ సీ దిస్ పర్స్పెక్టివ్ మోర్ క్లియర్లీ దాన్ ఇన్ సెకండ్ జాన్. ఎందుకంటే హాస్పిటాలిటీ ఎప్పుడు ఇవ్వగలుగుతాము? మనుషుల్ని ప్రేమించినప్పుడే హాస్పిటాలిటీ ఇవ్వగలుగుతాము. ప్రేమ చాలా ఉంది ఇక్కడ, బట్ పర్వాలేదులే, ప్రేమ కలిగి ఉండాలి కదా. మరి మనం వాళ్ళకి షెల్టర్ ఇవ్వకపోతే ఎలాగా? వాళ్ళు ఏది చెప్పినా పర్వాలేదులే అనే టైప్ లో వెళ్ళిపోయే డేంజర్ ఇక్కడ సెకండ్ జాన్ లో చూశాడు. కాబట్టి జాన్ ఆ లెటర్ ని రాసినట్టుగా మనం చూస్తాం. సో దిస్ ఈస్ ద అకేషన్ ఫర్ రైటింగ్ దిస్ లెటర్. అండ్ థర్డ్ జాన్ ఏంటంటే ట్రూత్ మ్యాటర్స్, లవ్ అనేది కానీ లైఫ్ అనేది కానీ అంత మ్యాటర్ కాదు అనే దానికి థర్డ్ జాన్ లెటర్ అనేది మనం చూస్తాం. సో మనం సెకండ్ జాన్ ని థర్డ్ జాన్ ని బాగా అర్థం చేసుకోవాలంటే మెన్ అండ్ విమెన్ గాడ్స్ క్రియేషన్ లో ఎలాగా అనేది మనకు తెలియాలంటున్నారు అనమాట. అండ్ జెన్సిస్ 1:26 లో మనం చూస్తే కనుక వీఆర్ మేడ్ in the image of God and in the likeness of God. Immediately it is written that God made them as male and female or man and woman అనేది immediate గా అనేది మనం చూస్తాం. సో మేల్ అండ్ ఫీమేల్ ఆర్ కాంప్లిమెంటరీ టు వన్ అనదర్ అనేది కూడా మనకి తెలుసు. అండ్ వెన్ వి లుక్ ఎట్ ది మేల్నెస్ అండ్ ఫీమేల్నెస్, దట్ masculinity and femininity, it is astonishing how the strengths of maleness correspond to the weakness of femaleness and vice versa. అంటే ఒక విమెన్ లో ఉండే స్ట్రెంగ్స్ మేల్ లో ఉండే వీక్నెసెస్ కి కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఆమెలో ఉండే వీక్నెసెస్ కి మ్యాన్ లో ఉండే స్ట్రెంగ్స్ కాంప్లిమెంటరీగా ఉన్నాయి. కాబట్టి వి నీడ్ ఈచ్ అదర్ అనేది ఎంతో చక్కగా మనం జెన్సస్ లో మనం చూస్తాం. So he understanding, it helps to understand the differences between 2nd John and 3rd John. 2nd John is the only letter in the New Testament addressed to a woman. 3rd John is an almost identical letter addressed to a man. Similar, rendu chotla similar, issue is similar, but one is addressed to a woman, another one is addressed to a man. So opposite things వాళ్ళ మ్యాన్హుడ్ లో నుంచి మాస్కులినిటీలో నుంచి వాళ్ళు హ్యాండిల్ చేసేది, వాళ్ళ ఉమెన్హుడ్ లో నుంచి వాళ్ళ ఫెమినిటీలో నుంచి వాళ్ళు హ్యాండిల్ చేసేది ద సేమ్ సబ్జెక్ట్, డిఫరెంట్ అనేది చెప్తున్నారు అనమాట. సో ఈ పిక్చర్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ డేవిడ్ పాసన్ విత్ డ్యూ అక్నాలెడ్జ్మెంట్, ఇట్స్ నాట్ మైండ్. సో విత్ డ్యూ అక్నాలెడ్జ్మెంట్ టు ద బుక్ బై డేవిడ్ పాసన్ గారి బుక్ లో నుంచి అది మనం చూస్తే ఈ పిక్చర్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. దిస్ ఇస్ అన్ యావరేజ్ మేల్ అండ్ దిస్ ఇస్ అన్ యావరేజ్ ఫీమేల్. అనే స్కేల్ మనం చూస్తే కనుక 1 to 10 స్కేల్ మనం వేసాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఆల్ ఒక యావరేజ్ మేల్ కు ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఆల్ ఫీమేల్స్ కి కూడా ఒక యావరేజ్ ఫీమేల్ కు ఉండే క్యారెక్టరిస్టిక్సే ఉంటాయి. మేబీ సమ్ మేల్స్ టెన్ టు హ్యావ్ ద ఫీమేల్ టెండెన్సీస్, వాళ్ళని అక్కడ రాశారనమాట, ఎఫెమినేట్ అన్నారు.
అలాగే సమ్ విమెన్ హ్యావ్ మాస్కులన్ టెండెన్సీస్, వాళ్ళని మాస్కులన్ లేడీస్ అని అన్నారు. తెలుగులో చెప్తే గనక మరి మనకి మీకు తెలిసే ఉండొచ్చు. ఆడవాళ్ళ వేషాలు వేస్తే గనక మగవాళ్ళని ఏమంటారండి? మీకు నేను చెప్పదలుచుకోలేదు. మగవాళ్ళ వేషాలు వేస్తే ఆడవాళ్ళని కూడా అంటారు అనమాట. సో ఆ టెండెన్సీస్ ఉంటాయి. బట్ బేసిక్ గా మనం చూస్తే గనక యావరేజ్ మేల్ దే ఆర్ టాలర్ అనేది అండ్ దే ఆర్ యాంగ్యులర్, వేరస్ ఫీమేల్ is shorter and curved and they are analytical. Mostly men are analytical అని, males are analytical అని, women are intuitive అని అంటారు. Men are goal oriented, women are need oriented గా ఉంటారు. Men abstract థింగ్స్, విమెన్ కాంక్రీట్ గా థింక్ చేస్తారంట. మెన్ కి జనరల్, వెరస్ ఉమెన్ కి పర్టికులర్స్ కావాలి. మెన్ కి థింగ్స్ కావాలి, విమెన్ కి పీపుల్ కావాలి. మెన్ ఆర్ మోర్ ఫర్ ద ట్రూత్, అబ్స్ట్రాక్ట్ కాబట్టి ట్రూత్ అన్నమాట. విమెన్ కాంక్రీట్ కాబట్టి లవ్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. మీలో ఎవరైనా వీటిని కాంట్రడిక్ట్ చేస్తాను నేను అంటే కూడా చెప్పచ్చు. ఓకే, ఇట్స్ ఫర్ యూ టు నోట్ ఇట్. ఏమై క్లియర్ అమ్మా? చూస్తున్నారా మీరు? సెకండ్ జాన్ చదువుతా ఉంటే ఇవన్నీ మనకి ఎందుకని అనుకోవచ్చు, కానీ దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ గివెన్ బై డేవిడ్ పార్సన్ ఇన్ హిస్ బుక్ కాబట్టి నేను ఇవి చెప్పాలని నేను కూడా అనుకున్నాను. ఓకే, అండ్ దెన్ డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యాన్ అండ్ విమెన్, అదే మనం చూస్తాం. ఆబ్వియస్ విజువల్ డిఫరెన్సెస్, మెన్ ఆర్ యాంగులర్ టు లుక్ ఎట్ వైల్ విమెన్ ఆర్ కర్వ్డ్ అనేది దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మెన్స్ బ్రెయిన్స్, ఉమెన్స్ బ్రెయిన్స్ చూస్తే గనుక మీరే చెప్పగలగాలి. డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయండి? న్యూరాన్స్ హౌ దే అరేంజ్డ్ ఆర్ నాట్. మరి నేను అందులో మీరు డాక్టర్స్ కాబట్టి మీరు చెప్పాలి. బ్రెయిన్ లో హౌ ద న్యూరాన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ మెన్స్ బ్రెయిన్స్ అండ్ ఉమెన్స్ బ్రెయిన్స్, ఏమైనా తేడా ఉంటుందా ఆర్ సిమిలర్ గా ఉంటుందా అనేది చెప్తారా మీరేమైనా మీ మెడికల్ సైన్సెస్ లో నుంచి? నేను చదివింది చెప్తాను, తర్వాత మీరు అది అవునా కాదు చెప్పండి. పోనీ నేనేమని చదివానంటే న్యూరాన్స్ ఆర్ మోర్లీ అంటే వర్టికల్ గా ఆర్గనైజ్ అయి ఉంటాయి, విమెన్ కి హారిజాంటల్ గా ఆర్గనైజ్ అయి ఉంటాయి అని చదివాను నేను. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ చెప్పండి. మీరు సైలెంట్ గా ఉంటే నెక్స్ట్ స్టడీలో చెప్పండి. ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకేనా ప్రేమలత? మీరు చాలా ఆలోచిస్తున్నట్టున్నారు. వినపడుతుందమ్మా నా మాటలు? వినిపిస్తుంది ఆంటీ. ఓకే ఓకే. సో అందుకనే ఈ అనలిటికల్ వాళ్ళ వల్ల వాళ్ళ అబ్స్ట్రాక్ట్ గా ఇంట్యూటివ్ కాబట్టి ఈ ఇంట్యూషన్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ ఇన్ మోస్ట్ ఉమెన్. చాలా అంటే అందుకే మనం ముందే ఒక కంక్లూషన్కి వస్తాం అనమాట. ఏదన్నా మన ఇంట్లో ఇష్యూ నడిచేటప్పుడు మనకు ఆ ఇంట్యూషన్ చెప్పేస్తుంది ముందే, మనకు ఒక కంక్లూషన్కి వచ్చేస్తాం. కానీ అది మనకి ఇంట్లో చాలా ఇరిటేటింగ్ గా ఉంటది అనమాట. వాళ్ళు దే విల్ ఆల్సో కమ్ టు ద సేమ్ కంక్లూషన్ ఆఫ్టర్ 3 weeks or 4 weeks or 3 months or maybe they take time and they will come to the same conclusion. But ఆడవాళ్ళకి ఇంట్యూషన్ దేవుడిచ్చిన గిఫ్ట్ అనమాట, ఇంట్యూషన్ అనేది. వెరాజ్ మెన్ లైక్ టు సిట్ డౌన్ అండ్ థింక్ ఇట్ త్రూ. పోనీ ఇదైనా మన ఎక్స్పీరియన్స్ లో ట్రూ అంటారా కాదంటారా? ట్రూ అక్క. ఓకే, థ్యాంక్ యూ. సో men can think in more abstract terms and women can think in more concrete terms. Men think of general things, women think of particular things. అంటే ఏదైనా ఇష్యూని షేర్ చేసేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు కానీ మనకి డీటెయిల్స్ అన్ని కావాలన్నమాట. సపోజ్ ఒక పిల్లల్ని మనం బయటికి పంపించి వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిసారు, ఎవరితో మాట్లాడారు,
ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది, ఏం తిన్నారు, ఆల్ దోస్ థింగ్స్ మనం వి వాంట్ టు ఫైండ్ అవుట్, ఇజంట్ ఇట్? Yes. ఏమంటారు? కానీ వాళ్ళు Yes, అలా sir. మెన్న అలా కాదు, వెళ్ళారా, సేఫ్ గా వెళ్ళారా, వచ్చారా, ఓకే, యు ఆర్ బ్యాక్ సేఫ్, ఓకే, అంతే. అంతకు మించి ఇంకేమి వాళ్ళు పెద్దగా అన్ని డీటెయిల్స్ వాళ్ళకి అవసరం లేదన్నమాట. అంటే జనరల్ థింగ్స్. మెన్ ఆర్ గోల్ ఓరియంటెడ్ అండ్ లివ్ ఫర్ ద ఫ్యూచర్, ఉమెన్ ఆర్ నీడ్ ఓరియంటెడ్. అంటే నాకు కూడా ఇవన్నీ నేను ఫర్ ద పాస్ట్ 20 years psychological differences between men and women స్టడీ చేస్తున్నా. అండ్ ఐ టీచ్ సైకలాజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ women ఇన్ ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్. అయితే బైబిల్లో మనకి ఎక్కడా కూడా ఎక్స్ప్లిసిట్ గా లేదు, ఇంప్లిసిట్ గా మాత్రమే కనబడుతుంది అనమాట. ఎలాగా అంటే సామ్ 145 లోనే చెప్పేటప్పుడు అవర్ డాటర్స్ ఆర్ లైక్ పిల్లర్స్ అండ్ అవర్ సన్స్ ఆర్ లైక్ ప్లాంట్స్ అన్నాడు. అంటే అసలు చాలా చిత్రంగా అనిపించింది. గర్ల్స్ ఏమో పిల్లర్స్, బాయ్స్ ఏమో ప్లాంట్స్ అని ఎలాగా అంత డిఫరెన్స్. ఆ టూ ఇమేజెస్ గివ్స్. మీరు మీకు తెలుసు కదా, మీ 140 సామ్లో అలా ఉందని Yes, తెలుసా sir. తెలీదండి? Yes, sir. మా కుమార్తెలు నగరకు చిక్కిన Yes, sir. కంబముల వలె Come. ఉన్నారు, మా కుమారులు మీదికి ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని ఉంటుంది. అసలు పిల్లర్స్ అని చెప్పేటప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట. అండ్ మెన్ ఆదాముని అవ్వని చేసినప్పుడు కూడా ఫస్ట్ ఆదాముని చేసి ఆదాముకి దేవుడు పని అప్పగించాడు. టాస్క్ ఓరియంటేషన్ ఎక్కువ అన్నమాట. అవ్వమని ఓన్లీ టు హెల్ప్ హిమ్ ఇన్ ఆల్ హిస్ టాస్క్ కి ఇచ్చాడు. అయితే మరి టాస్క్ మీద ఉన్న ఆదాము అవ్వమ్మకి మాటలు అవి కావాలి, ఆమె శాటంతో మాట్లాడుతున్నట్టు మరి చూస్తామన్నమాట. సో ఈ రకంగా మనం చూస్తా ఉంటే కనుక మెన్ టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి గోల్ ఓరియంటెడ్ గా ఉంటారు. అండ్ లివ్ ఫర్ ద ఫ్యూచర్ అంటే కొంతమంది టిపికల్ మెన్ చూస్తే ఎలా ఉంటుందంటే కనుక ఇంకా వీళ్ళకి ఇక్కడ ఛాలెంజ్ లేదనుకున్నారు అనిపిస్తే వాళ్ళు ఇంకొక బాక్స్ లోకి పోతారు అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఇంకో దానికి మూవ్ అయిపోతారు అనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఛాలెంజ్ అక్కడ ఉంటారు. ఛాలెంజ్ ఏం లేదు ఇందులో, ఇంకా నాకు పెద్ద ఏం కనపట్టలేదు అని అంటే కనుక ఇక్కడ నుంచి ఇంకో చాటుకు మూవ్ అయిపోతారు. సో ఈ డిఫరెన్సెస్ మనం తెలుసుకునేటప్పుడు ఫ్యామిలీ లైఫ్ లో కూడా ఇట్ హెల్ప్స్ ఎ లాట్ అన్నమాట టు అండర్స్టాండ్ ది మ్యాన్ ఆఫ్ ద హౌస్ అండ్ ద ఉమెన్ ఆఫ్ ద హౌస్, బోత్ మెన్ అండ్ ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ టు రైజ్ అవర్ చిల్డ్రన్, గర్ల్స్ అండ్ బాయ్స్ ని మన ఇంట్లో మనం పెంచేటప్పుడు కూడా కీపింగ్ దిస్ ఇన్ మైండ్ మనం పెంచవచ్చు. ఏ మ్యాన్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇఫ్ హీ హాస్ గోల్ టు ఎయిమ్ ఫర్, ఏ ఉమెన్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇఫ్ షీ హాస్ అ నీడ్ టు మీట్. అంటే మనం జంప్ చేస్తాం ఎవరికైనా ఏమన్నా అవసరం ఉంది అని అంటే కదండి. ఒకసారి మేము ఎస్కోట్ వెళ్ళినప్పుడు అది ఫ్యామిలీ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ లో నా హస్బెండ్ తను మాట్లాడుతూ సడన్ గా ఒక 1.5 hour మాట్లాడుతూ ఫెయింట్ అయిపోయారు. ఫెయింట్ అయిపోతే అక్కడ అందరూ ఉన్నారు, డాక్టర్ కూడా ఉన్నారు. అందులో ఒక లేడీ ఏం చేస్తుందంటే, మాకు ఆ అమ్మాయి నర్స్ బై ప్రొఫెషన్, బట్ ఎంత చక్కగా గబగబా వెళ్ళిపోయి లేపేసేసి అమ్మాయి చున్నీ వేసుకున్న చున్నీతో తుడిచేసేసి ఫ్యాన్ తెప్పించి పెట్టించేసి, అంటే హౌ దే రియాక్ట్ అనేది మనం చూస్తే గనుక విమెన్ చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతాయి. మెన్ దేర్ ఫోర్ టెన్ టు బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థింగ్స్ వాళ్ళకి, అండ్ వెరస్ women tend to be more interested in people oriented గా విమెన్ ఉంటారు, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా మెన్ ఉంటారని మనం. సో దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దేర్ కాన్వర్జేషన్ కూడా. సాధారణంగా మెన్ కలిస్తే వాళ్ళు ఏం గురించి మాట్లాడుకుంటారండి? మోటార్ బైక్స్, కార్స్ అవి మాట్లాడుకుంటారు. విమెన్ కలిస్తే ఏం మాట్లాడుకుంటారండి? మా పిల్లలు ఏంలాగా, మీ పిల్లలు ఎలాగా మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా చెప్పండి? మన ఇంట్లో మన రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పుకుంటాం. మా మదర్ ఇన్ లా ఇలాగా, మా ఫాదర్ ఇన్ లా ఇలాగా, లేకపోతే మా వి టాక్ అబౌట్ ద రిలేషన్షిప్స్, షేర్ అబౌట్ ద రిలేషన్షిప్స్. అండ్ మ్యాన్ కెన్ సెపరేట్ హిస్ థాట్స్ ఫ్రమ్ హిస్ ఫీలింగ్స్ అంట. కొంచెం డిటాచ్డ్ గా ఉంటారు. ఫీలింగ్స్ కి అసలు మెన్ కి కొంచెం
భయపడతారంట. దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ షోయింగ్ దేర్ ఫీలింగ్స్. వాళ్ళ థాట్స్ ని ఫీలింగ్స్ ని సపరేట్ చేసి ప్రాసెస్ చేయగలుగుతారంట మెన్. అందుకే డేవిడ్ పాసన్ రాశారు, నేను అది తీసుకురాలేదు. అందుకే యూజువల్లీ మెన్ ఏంటంటేనంట వైఫ్ తోనూ ప్రేమగా ఉంటారట, బయటకు వెళ్ళి కనపడిన ఆడవాళ్ళతో కూడా తిరుగుతారంట. ఇన్ ఎనీవే దట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్, బట్ దట్ ఈస్ మెన్ నేచర్. కానీ విమెన్ అలా కాదు అనేది రాశారు. Whereas a woman thinks as a whole person, everything in the background, and emotions కూడా ఎక్కువ women కి, ఫీలింగ్స్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ అనేది మనం కనబడుతుంది. బండిల్ ఆఫ్ ఎమోషన్స్ అని షేక్స్పియర్ కూడా విమెన్ గురించి రాసేటప్పుడు రాశాడు, ఉమెన్ దౌ ఆర్ బండిల్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. So it's because of these differences that men are more concerned with the truth, women with love. అందుకే మనకి ఎఫిషియన్స్ లో కూడా దేవుడు మన బిల్టప్ ని బట్టి మనకి కమాండ్స్ కూడా ఇచ్చాడు. వాళ్ళనేమో ప్రేమించమని ఇచ్చాడు, మనల్నేమో రెస్పెక్ట్ చేయమని ఇచ్చాడు. సో దిస్ ఇస్ వాట్ we see. The danger of men is to have too much emphasis on truth and too little on love. The danger of women is to have too little emphasis on truth and too much on love. John's second and third epistles perfectly fit this pattern. They are very similar, but the differences correspond to these gender characteristics. అని ఈ లిటిల్ ఓరియంటేషన్ తో ఈ 2 books కి ఇంట్రొడక్షన్ ఆయన రాశారు. కాబట్టి నేను కూడా ఇవి మరి యాజ్ యూ మనం ఈ విషయాలు వింటా ఉండి ఈ విషయాలు చూస్తా ఉన్నప్పుడు మేబీ యూ కెన్ రెస్పాండ్ ఆఫ్టర్వర్డ్స్. ఎంతవరకు మీరు కూడా ఆలోచించి మన ఎక్స్పీరియన్స్ లో అసలు ఇవి ట్రూనా కాదా, ఇలా చెప్పినవి అనేది యూ కెన్ కమ్ టు ఏ కంక్లూషన్. సో ఈ ఆస్పెక్ట్ లో నుంచి ఈ 2 letters ని మనం చూస్తా ఉంటే కనుక, సెకండ్ జాన్ లో హాస్పిటాలిటీ, ట్రూత్ అండ్ లవ్ రెండిట్లోనూ కామన్. హాస్పిటాలిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్ అనేది. ఓకే, సెకండ్ జాన్ లో ఇట్ ఈస్ టు ఎ లేడీ అండ్ థర్డ్ జాన్ ఇట్ ఈస్ టు ఎ మ్యాన్. డేంజర్ ఏంటి? ఈ లేడీకి టూ మచ్ లవ్, ఆయనకేంటి టూ మచ్ ట్రూత్ అన్నమాట. సో ఈమె టూ సాఫ్ట్, అతను టూ హార్డ్ అన్నమాట. సాఫ్ట్ హార్టెడ్, హార్డ్ హెడెడ్ అన్నమాట. డోర్ ఓపెన్ టూ వైడ్, డోర్ షట్ టూ టైట్లీ. వెల్కమ్ రాంగ్ పీపుల్, రిఫ్యూజ్ రైట్ పీపుల్. చూడండి డేంజర్, చూడండి చాలా జాగ్రత్తగా. నెగ్లెక్ట్ ట్రూత్, నెగ్లెక్ట్ లవ్. రాంగ్ బిలీఫ్, రాంగ్ బిహేవియర్. వాళ్ళ దగ్గర రాంగ్ బిలీఫ్ ఉన్నది థర్డ్ జాన్ లో, కానీ రాంగ్ బిహేవియర్. వీళ్ళ దగ్గర రాంగ్ రైట్ బిహేవియర్ ఉన్నది, కానీ రాంగ్ బిలీఫ్ లో నుంచి వస్తుంది. సో వీ నీడ్ బోత్, ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు కావాలి. లవ్ అండ్ ట్రూత్ కావాలి ఇద్దరికి అన్నమాట. ఇటు ఈమెకి లవ్ అండ్ ట్రూత్ కావాలి, అటు ఆయనకి ట్రూత్ అండ్ లవ్ కావాలి. ఇన్ ఉమెన్ అండ్ ఇన్ మెన్ ఇద్దరికి కావాలి అన్నమాట. ఓకే, సో ఈ బిగ్ పిక్చర్ లో నుంచి మనం సెకండ్ జాన్ చూద్దాం. సెకండ్ జాన్, వాట్ ఆర్ ద రిపీటెడ్ వర్డ్స్ ఇన్ ద సెకండ్ జాన్ లెటర్? ఒక్కసారి మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేసి చెప్పాలి. రిపీటెడ్ వర్డ్స్. Truth and love, akka. ట్రూత్ అండ్ లవ్ ఆర్ రిపీటెడ్ వర్డ్స్. హౌ మెనీ టైమ్స్ ఉన్నాయమ్మా ట్రూత్ గానీ లవ్ గానీ? ఇంకెవరన్నా చెప్తారా? పాడన్, నాకు వినపడలేదమ్మా. ట్రూత్ ఏ వర్సెస్ లో ఉందో చూడండి. వర్స్ 1 లో ఉంది కదా, 2 లో కూడా ఉంది అక్క, 2 లో కూడా ఉంది, 3 లో కూడా ఉందండి, 3 లో కూడా ఉంది, ఇంకా 4 లో కూడా ఉంది. 4 లో కూడా ఉంది.
సో 5 టైమ్స్ మనం చూస్తాం ట్రూత్ అనే దాని గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. వర్స్ 1 లో ఏమనుంది? whom I love in the truth. ఉమ్, ఉమ్, But also all who know the truth. ఉమ్, ఉమ్. ఓకే. Because of the truth, second Mm. verse lo. అవును. ఉమ్, ఉమ్, Third verse lo will Mm. be with us in truth and love. ఉమ్, Jesus Christ, the Father's Son, will be with Mm. us in truth Mm. and love. ఉమ్, ఉమ్. Walking in the truth, fourth Okay. verse lo. ఓకే. అండ్ దెన్ లవ్ అనుకున్నాం కదా. ఉమ్. Yes. Okay. ఎవరన్నా చిన్నపిల్లలు ఎవరన్నా గీస్తున్నారేంటమ్మా స్క్రీన్ మీద? ఓకే. లవ్ అనేది మళ్ళా అంటే అసలు యాక్చువల్లీ వర్స్ 1 లోనే Love and love, ట్రూత్ లవ్ రెండు love rendu. ఉన్నాయన్నమాట. వర్స్ 2 లో కూడా ఉన్నాయి కదా. వర్స్ 3 లో కూడా Three. ఉన్నాయి. Yeah. వర్స్ 4 లో కూడా ఉన్నాయి. రెండింటిని పేర్లా రాశాడు కదా. Yes. ట్రూత్ అండ్ లవ్, ట్రూత్ అండ్ లవ్, ట్రూత్ అండ్ లవ్ అనేది వదిలిపెట్టకుండా అన్నమాట. అంటే ఒక రకంగా ఎలా రాసినట్టు కనపడుతుందంటే దేవుడు జతపరిచిన వాడిని మనుషులు విడదీయకూడదు అనేసి అన్నట్టుగా ట్రూత్ లవ్ జాయిన్ టుగెదర్ దేవుడు జాయిన్ చేసి అసలు గాడ్స్ బీయింగ్ లోనే మనం చూస్తాం. ఇన్ ద బీయింగ్ ఆఫ్ గాడ్ హిజ్ అట్రిబ్యూట్స్ మనం చూస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ట్రూత్ అండ్ గాడ్ ఈజ్ లవ్ మనకు తెలుసు కదండి. సో ఎంతో చక్కగా ఈ థింగ్స్ ని మనం అర్థం చేసుకోవడానికి చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 3 టైమ్స్ రిపీట్ అయింది అబాయిడ్. అది సెకండ్ వర్స్ లోను వర్స్ 9 లో కూడా కనబడుతుంది. దేంట్లో అబాయిడ్ అని ఉందమ్మా? వర్స్ 2 లో ఉందా ఆ మాట? Because of the truth which lives in us and will be with us forever. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో అబాయిడ్ అనే మాట కాదు. 9 లో వర్స్ 9 ఉందా? Anyone who runs ahead and does not continue in the teaching of Christ does not have God. హ్యావ్ అనే మాట Have. తెలుగులో అయితే నిలిచి ఉండక అని ఉన్నది కదా. నిలిచి ఉండటాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఉండటం అనేది తెలుగులో మనం చూస్తే కనుక అవి అండ్ దెన్ టీచింగ్ గురించి కూడా ఉంది. టీచింగ్ మాట మనకి ఎక్కడ లేటర్ హాఫ్ లో కనపడింది. 10th verse. 10th verse లో 10th కంటే ముందు కూడా ఉంది కదమ్మా. 9th verse లో కూడా ఉంది కదా. Yes. 9th verse The లో teaching of Christ. 2 టైమ్స్ ఉన్నది 9th verse లోనే. 10th verse లో మనం చూస్తాం అనమాట కదా. సో రిపీటెడ్ గా మనం చూస్తాం. ఓకే. అండ్ దెన్ వాక్ అనేది 1:4 లోను 1:6 లోను మనం చూస్తాం. సో వాక్ ఇన్ లవ్, వాక్ ఇన్ ట్రూత్, అబాయిడ్ ఇన్ క్రైస్ట్, టీచింగ్, ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకుంటే కనుక మనకి థీమ్ ఆఫ్ ద బుక్ వచ్చేస్తుంది కదా. అసలు యాక్చువల్ గా మనకు ఫస్ట్ జాన్ లో కూడా ఇవన్నీ చదివాం మనం. వాక్ ఇన్ ట్రూత్, వాక్ ఇన్ లవ్ అనేది, వాక్ ఇన్ లైట్. ఆ లైట్ అంటే కనుక టీచింగ్ అనేది మనం తీసుకోవచ్చు. మళ్ళా ఇట్ షోస్ ఇట్ గాడ్స్ వర్డ్ గివ్స్ అస్ లైట్ కాబట్టి అలా తీసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ జాన్ లో ఉన్నవే ఒక క్యాప్స్యూల్, ఇట్స్ లైక్ ఏ క్యాప్స్యూల్ అన్నమాట. ఉన్నది ఓన్లీ 13 verses. బట్ దీస్ 13 verses లో ఏవైతే రిపీటెడ్ గా ఫస్ట్ జాన్ లో చెప్పానో అదే చెబుతూ అంటే కరెక్షన్ చేసేటప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా చేశాడు. ఈవిడికి ట్రూత్ చెప్పాలనుకున్నాడు, చెప్పే ప్రాసెస్ లోనే ఎంతో లవింగ్ గా చెప్పాడు కదా. అవునా కాదా? జాన్ ఆమెకి ఆమె చేస్తున్న దాన్ని కరెక్టింగ్ లెటర్ ఇది, అంతే కదమ్మా. ఇట్స్ ఎ కరెక్టింగ్ లెటర్. బట్ కరెక్ట్ చేసే ఈ లెటర్ను ఎంత
లవ్వింగ్ గా కరెక్ట్ చేశాడు. అంటే ట్రూత్ ని ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు, అండ్ అట్ ద సేమ్ టైం హార్ష్ గా కూడా చేయలేదు. మనం నేర్చుకోవచ్చు కదా జాన్ దగ్గర నుంచి, Yes, yes. జాన్ ద అపోజిల్ దగ్గర నుంచి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అన్నమాట. సో మనం ఎవరికైనా కొంచెం వాళ్ళని తప్పుదిద్దాలన్నా, వాళ్ళకి ఏమైనా చెప్పాలన్నా, ఈవెన్ టు అవర్ ఓన్ చిల్డ్రన్ మనం చెయ్యాలన్నా ఎంత ఆచితూచి తను చేసినట్టుగా మనకి కనబడుతుంది అనమాట. ఆ చివరికి వెళ్ళాక చెప్పాడు అనమాట. అది అంతకు ముందంతా ఎంతో చక్కగా ప్రేమతో ఆమెకు అన్నీ చెప్పి చివర్లో మరి ఇలాగా చేస్తే బాగుండదు అని. ఇంకా చూడండి 10, 11, 12 వర్సెస్ 12, 13 వర్సెస్ చూస్తే ఇంకా నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మీకు ఏం అర్థమవుతుంది జాన్ గురించి 12 and 13 వర్సెస్ చూస్తే? He wanted to visit them and to have a chat with them face to face. అంటే వాళ్ళతో ఇంకా రాయడానికి చాలా ఉంది, చాలా ఉంది కానీ అంటే ఆడ చెప్పడానికి చాలా ఉంది, కానీ ఇది ఒక పబ్లిక్ లెటర్ లాగా వెళ్తుంది. పర్సనల్ లెటరే బట్ మేడ్ పబ్లిక్ కదా, అవునా? సో అలాంటప్పుడు కొన్ని థింగ్స్ జనరల్ గా పబ్లిక్ గా మాట్లాడచ్చు, కొన్ని థింగ్స్ పబ్లిక్ లో మాట్లాడడానికి మాట్లాడకూడదు. ప్రైవేట్ గానే ఫేస్ టు ఫేస్. అంటే కొన్ని చెప్పేటప్పుడు ఓవర్ ద ఫోన్ చెప్పేటప్పుడు అవతల వాళ్ళ ఫీలింగ్స్ కనబడతాయా మనకి? అనిపించుకోవాలి. మరి అదే ఎదురుగా కూర్చుని ఉంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, అవన్నీ మనకు తెలుస్తాయి కదా. అదే చెప్తున్నాడు అనమాట. చాలా థింగ్స్ ఉన్నాయి, కానీ నేను ఇట్లా నాట్ తెలుగులో అయితే కనుక సిరాతోనూ కాగితంతోనూ కాదు అని, బ్లాక్ అండ్ వైట్ లో కాదు, నేను వస్తాను, ఐ విల్ సిట్ విత్ యూ. అంటే ఏం అర్థమవుతుంది మనకి? ఏం నేర్చుకుంటాం మనం జాన్ దగ్గర? వాట్ డు వి లర్న్? మీరు మాట్లాడాలి. చాలా డెలికేట్ గా డీల్ చేస్తున్నాడు అక్క. సెన్సిబుల్ గా కదా, వెరీ సెన్సిబుల్, వెరీ సెన్సిబుల్. అంటే మనకి ఒక్కొక్కసారి ఇంకా మనం ఏమన్నా చెప్పాలనుకుంటే ఫోన్ తీసేయడం, టప్ప 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 వాయించేయడం, పెట్టేయడం చేస్తామా చేయమా? చేస్తాం కదా అలాగా. కానీ జాన్ ఏమంటున్నాడు? జాన్ ద అపోజిల్ పెద్ద ఆయన ఈస్ ఎ బిగ్ మ్యాన్, ఎల్డర్లీ, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు డూ దట్. 80 years నేనేం కదులుతాను అనుకుని నేను చెప్పాల్సిందంతా రాసిస్తాను, అలా కాదు. నాకు ఈవెన్ ఎఫిషియన్స్ లెటర్ లో, ఫిలిపియన్ లెటర్ లో అక్కడ పౌల్ రాస్తాడు, మీలో ఇద్దరు లేడీస్ నాట్ ఏబుల్ టు సీ ఐ టు ఐ, వాళ్ళని కొంచెం సెటిల్ చేయండి అన్నాడు. కానీ వాళ్ళు దేనికోసం దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఐ టు ఐ అనేది మాత్రం రాయలేదు. మనమైతే ఏం చేస్తాం, ఫస్ట్ అదే చెప్తాం అనమాట. వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారో ఫస్ట్ చెప్తాం, ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయమని చెప్తాం, అవునా కాదా? అంటే ఎంత సెన్సిబుల్ గా, ఎంత సెన్సిటివ్ గా ఇష్యూని డీల్ చేసేటప్పుడు, ఎంత కేర్ఫుల్ గా మాట్లాడేటప్పుడు, కానీ థింగ్స్ పబ్లిక్ లో ఎలాగా, ప్రైవేట్ లో ఎలాగా, పర్సనల్ గా ఎలాగా అనేది మనం ఈ లెటర్ నుంచి నేర్చుకోవచ్చు అని నాకైతే చాలా అనిపించింది అనమాట. ఓకే, సో ఈ థీమ్ ఆఫ్ ద సెకండ్ జాన్ ఏంటంటే కంటిన్యూయన్స్ ఇన్ ట్రూత్, కంటిన్యూ ఇన్ ద ట్రూత్, కంటిన్యూ ఇన్ ద ట్రూత్. యు ఆర్ డూయింగ్ వెల్ ఇన్ లవింగ్ అదర్స్, యు ఆర్ డూయింగ్ వెల్, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ద ట్రూత్. మరి నీకున్న హాస్పిటాలిటీ అండ్ లవ్
దాంతో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని కాకుండా అనేది కంటిన్యూ ఇన్ ట్రూత్ అనేది మరి ఈమెకు చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఈ రకంగా మనం సెకండ్ జాన్ చూస్తే కనుక 1 to 3 మనం చూస్తే లవ్ ఇన్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ట్రూత్, ఫాలోయింగ్ లవ్, సమ్ రిజెక్ట్ ట్రూత్ అక్కడ అని చెప్తున్నాడు. డోంట్ ఇన్వైట్ దెమ్, డోంట్ ఇన్వైట్ దెమ్. మన సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. థర్డ్ జాన్ లో మనం చూస్తే గనక అక్కడ కూడా లవ్ ఇన్ ట్రూత్, ఫాలోయింగ్ ట్రూత్, ఫాలోయింగ్ లవ్, ఫస్ట్ హాఫ్ అదే అన్నమాట. కానీ సమ్ రెఫ్యూజ్ లవ్, డోంట్ ఇమిటేట్ దెమ్ అండ్ యువర్ పీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. జీవనం రాకుండా చేయమని చెప్పారా? చెప్తే పుట్టేస్తున్నాయి కదా, ఒకసారి చెప్పండి మెసేజ్. మ్యూట్ చేసుకోండి అమ్మా అందరూ, సో మ్యూట్ విత్ దిస్ చేసుకోండి. అవుట్లైన్ అండ్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ మనం వర్స్ బై వర్స్ స్టడీకి వెళ్దాము, ప్యాసేజ్ స్టడీకి. సో వాట్ ఆర్ ద టేక్అవేస్ ఫర్ అస్ టుడే? వాట్ ఆర్ ద టేక్అవేస్? చెప్తారా మీరు ఎవరైనా? ఫర్ టుడే వాట్ ఆర్ ద టేక్అవేస్? లవ్ అండ్ ట్రూత్ బోత్ ఆర్ ఇంపార్టెంట్, ఒక్కటే కాదు. ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లమ్ ను ఐడెంటిఫై చేసినప్పుడు హౌ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్, నాట్ అటాక్ ద పర్సన్ బట్ ద ప్రాబ్లం కదా, అవునా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి అటాక్ ద పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రాబ్లం. కానీ మరి జాన్ పర్సన్ అటాక్ చేస్తున్నాడా, ప్రాబ్లం ని డీల్ చేస్తున్నాడా? ప్రాబ్లమ్ నే చాలా జెంటిల్ గా డీల్ చేస్తున్నాడు అక్కడ. నాట్ అటాకింగ్ ద పర్సన్ కదా. Yes. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం అసలు మనకు గొడవలు ఎందుకు వస్తాయంటే బికాస్ వి అటాక్ ఈచ్ అదర్ అండ్ వి అటాక్ ద పీపుల్, నాట్ ద ఇష్యూ. ఇష్యూని డీల్ చేయం. ఆ డీల్ చేసినా కూడా చాలా ఇన్సెన్సిటివ్గా, చాలా హార్ష్గా మనం చేసే నేచర్ ఉంటుంది. కానీ జాన్ ద పర్సన్, వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ హౌ టు డీల్ ద ఇష్యూ అనేది. అండ్ ఆల్సో ఇంత పెద్ద ఆయనకి అర్థమైంది ఏమని, షీ ఈజ్ ఎ లేడీ, షీ ఈజ్ ఎ ఫీమేల్, ఫ్రమ్ హర్ ఫెమినైన్ టెంపర్మెంట్ లో నుంచి, ఫ్రమ్ హర్ ఆమె స్త్రీత్వంలో నుంచి ఆమె లైఫ్ ని ప్రాసెస్ చేస్తుంది. అండ్ గాయస్ ఈజ్ ఎ మ్యాన్, తన మేల్నెస్ మాస్కులినిటీలో నుంచి తన లైఫ్ ని ప్రాసెస్ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఎంతో చక్కగా. అండ్ సో వెన్ వి డీల్ సేమ్ సబ్జెక్ట్, సేమ్ ప్రాబ్లం, హౌ జాన్ డెల్ట్ విత్ ద women and how he dealt with the man. ఆ జెండర్ అంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి బ్రింగ్ అవర్ జెండర్ ఇన్ టు అవర్ లైఫ్ కదా, అసలు అది లేకుండా అవ్వదు. సో వెన్ వి డీల్ విత్ ద పీపుల్ వీ హ్యావ్ టు బేర్ ఇన్ మైండ్, అది కూడా మన మైండ్ లో పెట్టుకోవాలి ఎంతో చక్కగా. ఏమంటారు? ఆర్ యూ విత్ మీ? Yes, అక్క. So may God help us in our homes when we relate with the children and when with the husband and wife, with the mother-in-law, father-in-law, or whoever, మన కమ్యూనిటీలో, మన వర్క్ ప్లేస్లో. సో ఈ లెన్స్ లో నుంచి మనం మనుషుల్ని చూడటము, వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా మంచిది అన్నట్టుగా మనకి డేవిడ్ పాసన్ స్టడీ నుంచి చెప్తా ఉన్నారు. అండ్ సో మే గాడ్ హెల్ప్ us. ఓవర్ టు యు, my friend.